హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారిచే రచింపబడిన అగ్నిపూలు అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. విశ్వానికి ఇదంతా చెప్పాను. అతను ఆదుర్దాగా నా చెయ్యి గట్టిగా పట్టుకుంటూ, మేరీ, ఆ విరూపాక్ష రాజాతో తగాదా పెట్టుకుని నువ్వు నెగ్గలేవు. ఆయన ఆస్తి కోసం అలా చేస్తున్నాడు. నువ్వు నా మాట విని నీ దేశం వెళ్ళిపో. ప్రసాద్ స్నేహితుడుగా, నీ తోడబుట్టిన వాడిలా చెబుతున్నాను. నా మాట విను. నీకు ఆస్తి మీద ఎలాగూ ఆశ లేదు. ఇంకెందుకు ఇక్కడ ఉండడం? నీ పిల్లల సంగతి ఆలోచించుకో. విశ్వం, ప్రసాద్ని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకుంటే గాని నాకు మనశ్శాంతి ఉండదు. నాకు ఈ జీవితంలో ఉన్న కోరిక అది ఒక్కటే. నాకు ఈ బ్రతుకు మీద ఇచ్చలేదు అన్నాను. విశ్వం నన్ను అనునయించాడు. లక్ష్మితో నన్ను పిల్లలు జాగ్రత్త అని మరీ మరీ హెచ్చరించాడు. రాజేశ్వరి ఏనాడూ నాతో మాట్లాడలేదు. అన్నపూర్ణమ్మ గారు కూడా రావటం మానేసింది. ఆవిడని వాళ్ళు కట్టడి చేస్తున్నారని లక్ష్మి ద్వారా తెలిసింది. నా జీవితంలో ఆలంబన అనేది పోయినట్లుగా ఉంది. ప్రసాద్ సమాధి దగ్గరికి వెళ్ళి అప్పుడప్పుడు గంటలు తరబడి కూర్చుండిపోయేదాన్ని. ఒక్కొక్కసారి విశ్వం వచ్చి నన్ను అక్కడి నుంచి తీసుకువచ్చేవాడు. నా జీవితంలో అడుగడుక్కి గండాలే. ఆ రోజున డాక్టర్ గారింటికి వెళ్ళి నేను తిరిగి వస్తున్నాను. మా ఇంటి నుండి నౌకరు ఒకతను నా ఎదురుగా పరిగెత్తుకు వచ్చాడు. మ్యామ్ సాబ్, బాబీని, జైనీని ఒక అతను గుర్రపు బగ్గీలో ఎక్కించుకుని ఇటు పారిపోయాడు అన్నాడు. నా ప్రాణం ఎగిరిపోయినట్లే అయ్యింది. ఎవరతను? ఎటు వెళ్ళాడు అన్నాను కంగారుగా. తెలియదు మ్యామ్ సాబ్, నేను మొక్కలకి నీళ్లు పెడుతున్నాను. పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంతలో బగ్గీ వచ్చింది. మీరు డాక్టర్ గారి ఇంటి దగ్గర నుంచి పంపారని, తీసుకురమ్మంటున్నారని అంటే వాళ్ళు ఆడుకుంటున్న వాళ్ళల్లా మానేసి వెళ్ళారు. నాకెందుకో అనుమానం వచ్చి పని మానేసి బయటకు వచ్చాను. బండి డాక్టర్ గారి ఇంటివైపు కాకుండా వేరే వైపు వెళుతోంది. నేను వెంట పరిగెత్తాను, కానీ లాభం లేకపోయింది. నాకు అందలేదు వాళ్ళు. బండి ఎటు వెళ్ళింది? పద. వెనక్కు తిరిగి డాక్టర్ గారి దగ్గరకు వెళ్లే సమయం మాకు లేదు. ఇద్దరం అడవి వైపు పరిగెత్తాం. లక్ష్మికి ఒంట్లో బాగోలేక లేవటం లేదు. అందుకే పిల్లల్ని ఇలా అప్రమత్తంగా వదిలింది. కొంత దూరం వెళ్ళాక హఠాత్తుగా ఆగాడు. ఇతను గుర్రపు బండి ఇటు వెళ్ళింది అని చెబుతున్నాడు. అక్కడ వాగు ఒకటి మొన్ననే తీయటంతో అంతా ఇసుకగా ఉంది. కానీ ఆ ఇసుకలో గుర్రాలు నడిచిన ఆనవాళ్లు గాని, బండి చక్రాలు వెళ్ళిన గుర్తులు గాని లేనేలేవు. ఇటే వెళ్ళారా? ఆగుతూనే అడిగాను. ఇటే. నేను చూశాను. బండదుకో ఆ చెట్ల మధ్యకి వెళ్ళింది. వేలు పెట్టి చూపించాడు. నా మనసు ప్రమాదం పసిగట్టింది. ఇక ఆ అడవిలోకి మనం వెళ్ళవద్దు. డాక్టర్ గారిని తీసుకుని వద్దాం. నేను వెనక్కు తిరిగాను. అప్పటికి ఆ బండి పారిపోయింది. పోనీ, మనమేం చేయలేం. మనం ఒంటరి వాళ్ళం. నేను వెనక్కి తిరిగాను. అతను రయ్యిన నా వెంటే వచ్చాడు. నా చెయ్యి పట్టుకున్నాడు. నేను ఊహించిందే నిజమైంది. ప్రమాదం వచ్చింది పిల్లలకు కాదు, నాకు. నేను పిల్లల క్షేమం దృష్ట్యా మరో ఆలోచన లేకుండా గుడ్డిగా నమ్మి ఇటు వచ్చాను. అతని చేతి నుండి నేను చేయి విడిపించుకోవడానికి పెనుగులాడాను. లాభం లేకపోయింది. నేను అరవసాగాను. అతను నా నోరిని నిర్దాక్షిణ్యంగా నొక్కేశాడు. నా పెనుగులాట ఏమాత్రం ఫలించలేదు. అతను నా తలపైన 2 దెబ్బలు కొట్టాడు. నా కళ్ళు బైర్లు కమ్మినాయి. ఆ అడవి చెట్లు గిరిగిరా తిరుగుతున్నట్లుగా, నా పాదాలు భూమిపైన ఆననట్లుగా అనిపించింది. నేను తూలి నేలపైన కూలిపోయాను. అలా ఎంతసేపు ఉండిపోయానో నాకే తెలియదు. మళ్ళీ మెలకువ వచ్చేసరికి నా ఒళ్ళంతా చితకబాదినంత బాధగా ఉంది. కీలు కీలు పట్టుకుపోయినట్లుగా ఉంది. కళ్ళ ముందంతా చీకటి. లక్ష్మీ, లక్ష్మీ పిలిచాను. ఎవరూ పలకలేదు. నేను కాళ్ళు చేతులు స్వాధీనంలోకి తెచ్చుకుని తూలుతూ లేచాను. లైటు లేదు. కళ్ళ ముందు చిమ్మ చీకటి. చేతులతో గోడని తడిమాను. అది మా గది గోడలా నునుపుగా లేదు. రాతి ప్రదేశంలా గరుకుగా ఉంది. నేను ఎక్కడ ఉన్నానో నాకు అర్థం కాలేదు. మూలుగుతూ అలాగే కూర్చున్నాను. అలా ఎన్ని గంటలు కూర్చున్నానో నాకే తెలియదు. చాలాసేపైన తర్వాత ఎక్కడి నుంచో నేనున్న చోట చీకట్లని పారదోలుతూ సన్నని వెలుగు నా పాదాల దగ్గరకు రాసాగింది.
నేను కళ్ళు చిట్లించి అటు చూశాను. క్రమంగా వెలుగు ఎక్కువైంది. పక్షుల కోకోవులు వినిపిస్తున్నాయి. నేను ఆ వెలుగు వస్తున్న వైపు తదేకంగా చూశాను. అదొక పాతకాలపు చువ్వలున్న చిన్న తలుపు కిటికీలా ఉంది. మనిషి వంగి దూరి వెళ్ళడానికి మాత్రమే వీలుగా ఉంది. ఆ తలుపును చూస్తుంటే ఎంత పాతకాలపుదో అనిపిస్తోంది. ఆ తలుపులోంచి వస్తున్న వెలుగు సహాయంతో నేనున్న ప్రదేశం చూశాను. అదంతా చీకటి చీకటిగా చిన్న చిన్న రాళ్లతో ఉంది. అది మానవులుండే ప్రదేశం కాదు, అడవి మృగాన్ని బంధించే వనవాసం. ప్రసాద్ ఒకసారి చెప్పాడు, అడవిలో పులిని పట్టుకున్నప్పుడు క్రూరంగా ఉన్న వాటిని మచ్చిక చేయడం కోసం ఒక గుహలాంటి గదిలో పడేసి దాన్ని వారాల తరబడి ఆహారం లేకుండా కృశింపచేసేవారట. దాని శక్తి క్షీణించి అది లేవలేని అశక్తత కలిగినప్పుడు దాన్ని బంధించి తెచ్చి పెంపుడు జంతువులుండే జూలో పడేసేవారట. ఈనాడు నాకు కూడా అదే గతి పట్టింది. నేను ఎలాగో శక్తి తెచ్చుకుని లేచి వెళ్ళి తలుపు కిటికీ చువ్వల్లోంచి తొంగి చూశాను. బయట దట్టంగా ఉన్న చెట్లతో అడవి కనిపిస్తోంది. నేను ఆ తలుపు లాగి చూశాను. అది బయటికి తాళం వేసి ఉన్నట్లుగా ఊగిసలాడిందే తప్ప రాలేదు. నా శరీరంలో ఉన్న శక్తి అంతా ఉపయోగించి మళ్ళీ ప్రయత్నించాను. లాభం లేకపోయింది. నేను ఉసూరంటూ కూలబడ్డాను. నా పరిస్థితి నాకు అర్థమైంది. నన్ను ఒంటరి ప్రదేశంలో తెచ్చి పడేశారు. నేను మెల్లమెల్లగా ఆకలి దప్పులతో చచ్చిపోతాను. ఇక్కడెక్కడా నరసంచారం లేదు. నాకు భయం వేసింది. నేను గొంతెత్తి పెద్దగా అరిచాను. కనీసం నా అరుపులు ఎవరికైనా వినిపించి నన్ను రక్షిస్తారేమోనని. కానీ లాభం లేకపోయింది. నా అరుపులు అరణ్యరోదనే అయినాయి. నా గొంతు బొంగురుపోయి అసలు మాట రానట్టే అయింది. నేను ఆ కిటికీ చువ్వలు పట్టుకుని అక్కడే చూస్తూ కూర్చున్నాను. ఇంతలో దూరంగా పశువులను మేపుకునే వాళ్ళు వెళుతూ కనిపించారు. నేను గొంతెత్తి పిలవబోయాను. కానీ గొంతు బొంగురుపోవడంతో నా కంఠంలో నుంచి శబ్దమే పెగలరాలేదు. నాకు వాళ్ళు వెళ్ళిపోతుంటే నడి సముద్రంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వాళ్ళకి చేతికి దొరికిన ఆధారం అందినట్టే అంది. దూరమైనంత బాధ వేసింది. కిటికీలోంచి వస్తున్న వెలుతురు మెల్లగా అంతం కాసాగింది. నేను కిటికీని వదిలి వెళ్ళాను. బయట వెలుగు తగ్గింది. చీకటి పడిపోతోంది. నేను ఉసూరంటూ గోడకి చేరగిలపడి నేలపైన చతికిలపడి కాళ్ళు బోర్లా చాపుకుని కూర్చున్నాను. నా గొంతు దాహంతో ఎండిపోతోంది. నేను తల గోడకేసి కొట్టుకున్నాను. అలసిపోయి శక్తిలేక చిన్నపిల్లలా ఏడవసాగాను. ఎంతసేపు ఏడ్చానో. ఏడ్చి ఏడ్చి కళ్ళలో నీళ్ళన్నీ అయిపోయినాయి. మళ్ళీ అలాగే కూర్చున్నాను. ఆ విరూపాక్షరాజ ఎత్తుగడ నాకు అర్థమైంది. నేనిలా చచ్చిపోతే ఏ అడవిలోనో తప్పిపోయి చచ్చిపోయినట్లుగా అందరికీ చెబుతాడు. అతన్ని ఎవరూ ఏమీ అనలేక అతనిపైన కించిత్తు కూడా అనుమానం రాదు. నాకు పిల్లలు గుర్తుకు వచ్చారు. ఎంత ఏడుస్తున్నారో. నేను కనిపించక ఎంత తల్లడిల్లిపోతున్నానో. నేను ఇక మళ్ళీ వాళ్ళని చూస్తానా? అయిపోయింది. నాకు వాళ్ళకి రుణం తీరిపోయింది. నేను మళ్ళీ ఏడవసాగాను. బాబీ, జేనీ కలవరిస్తున్నట్లే పిలవసాగాను. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? అమెరికాలో హాయిగా ఉంటున్న దాన్ని ఈ కష్టాలలో ఎందుకు పడ్డాను? ఇది నా మూర్ఖత్వం. ఒకవేళ వచ్చినా ఆ విరూపాక్షరాజుతో ఆ ఆస్తి తగాదాల్లో తలదూర్చకుండా ఉంటే పోయేది. నా పిల్లల కోసం అనుకున్నాను. వాళ్ళకి నేనుంటే చాలదు. నాకు విరూపాక్షరాజా ఆ రోజు కుక్కని పట్టుకుని ముఖం ఎత్తి నవ్వడం గుర్తుకు వచ్చింది. ఎంత తెలివి తక్కువ పని చేశాను. అతని ముందే ప్రసాద్ని హత్య చేసిన వారి బండారం బయటపెడతానని అన్నాను. నా చావుని నేనే కొని తెచ్చుకున్నాను. విరూపాక్షరాజా గుర్తుకు రాగానే నాకు ఒళ్ళు మండిపోయింది. కోపంతో వెర్రి ఆవేశంతో నాకు 1000 రెట్లు బలం, పిచ్చి శక్తి తిరిగి వచ్చింది. నేను లేచాను. కిటికీని చువ్వలలోంచి చేతులు పోనిచ్చి అవతల వైపు గడి తడిమి చూశాను. పాతగా ఉంది. తాళం ఏమంత పెద్దది కాదు. తలుపులు బలంతో ఊపాను. అది కిరికిరుమంటూ ఊగిసలాడిందే తప్ప తెరుచుకోవడం లేదు. నేను కూర్చున్న చోట రాళ్లున్నాయి. ఒక రాయిని వేళ్లతో మట్టి పెకలించి తొలగించి చూశాను. నా చేతివేళ్లు కొట్టుకుపోయాయి. రక్తం చిట్లినాయి. కానీ నాకు ఆ బాధే తెలియటం లేదు. రాయి ఎత్తి తలుపు గడి ఉన్న చోట దెబ్బలు వేయసాగాను. ఒకసారి రాయి జారిపడి నా కాలి బొటన వేలు చితికింది. రక్తం. ఆ బాధ నేను లక్ష్యపెట్టలేదు. నా ఒంటి నిండా చెమటలు కారుతున్నాయి. నా బట్టలు చినిగిపోయినాయి.
నా తల ఎలా ఉందో నాకే తెలియదు. ఆ సమయంలో దాదాపు నాకు మతిపోయినట్లే ఉంది. నేను కొంచెం సేపు ఆ రాయితో ఆ తలుపుని కొడుతున్నాను. మరి కొంచెం సేపు నేల మీద గోడకి జారికిలపడి కూర్చున్నాను. ఒక రాత్రంతా గడిచినట్లుగా మళ్ళీ చీకట్టు తొలగి వెలుగురేఖలు నా పాదాల దగ్గర తారాట్లాడసాగాయి. నాకు ఇక శక్తి లేదు. నాకు శరీరం అంతా జ్వరం వచ్చినట్లుగా సలసలలాడుతోంది. నేను బ్రతికి ఉన్నానో చనిపోయానో నాకే తెలియటం లేదు. జైనీ, బాబీ, ఈ పిలుపులు మాత్రం అస్పష్టంగా నా నోటి వెంట వస్తూనే ఉన్నాయి. నాకు తెలిసిందల్లా ఒకటే పని. గుర్తుకు వచ్చినప్పుడల్లా లేచి తూలుతూ వెళ్ళి ఆ రాయిని ఎత్తలేక ఎత్తి ఆ తలుపుని బాది రావటం, మళ్ళీ అక్కడే కూలబడటం. ఎన్ని రోజులు గడిచాయో నాకు తెలియదు. నాకు స్థిమితం తప్పిపోయింది. అసలు నేనెవరో, నేను ఇక్కడ ఎందుకున్నానో, ఈ రాయితో ఈ తలుపుని ఎందుకు కొడుతున్నానో నాకు అర్థం కావటం లేదు. అయినా అది నా పని అన్నట్లు చేస్తూనే ఉన్నాను. అదొక భయంకరమైన మానసిక పరిస్థితి. ఇక నాకు ఓపిక లేదు. నేను ఇక్కడ నుంచి కదలలేను. ఆఖరి దెబ్బ ఇది. ఇక నా వల్ల కాదు అనుకుంటూ కొట్టాను. తలుపు ఊడి వచ్చింది. తలుపు తెరుచుకుంది. నేను అందులో నుంచి పాకి బయటకు వచ్చాను. రాత్రి. వెన్నెల అంతటా పరుచుకుంది. నేను నడవబోతుంటే కాళ్ళు గజగజా వణికి అడుగులు తూలిపోయినాయి. చేతికందిన రాయినో చెట్టునో ఆధారం చేసుకుని అవే నన్ను పట్టుకుని నడిపిస్తున్నట్లుగా నడిచి ఆ సరస్సు వెంట రాసాగాను. నాకు దారి తెలియదు. గమ్యం లేదు. నాకెవరూ లేరు. నేను ఒక పిచ్చిదాన్ని. ఇక్కడ ఎందుకు నడుస్తున్నానో నాకే తెలియటం లేదు. నా మనసు మాత్రం అమెరికాలో తిరుగుతోంది. నేను పియానో వాయిస్తున్నాను. ప్రసాద్ పిల్లలతో నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతున్నాడు. కానీ ఆ సంతోషం టానిక్ తాగించినట్లుగా నాకు శక్తినిస్తోంది. నేను పడుతూ లేస్తూ నడుస్తున్నాను. సూర్యోదయం అయ్యింది. నా కళ్ళు ఆ వెలుతురు చూడలేనంత బలహీనంగా ఉన్నాయి. ఒక రాయి పక్క కూలబడ్డాను. ఎక్కడి నుంచో చిరుగంటలు వినిపిస్తున్నాయి. కళ్ళు చిట్లించి చూశాను. ఒక మేక పరిగెత్తుతోంది. వెనక నుంచి గొంగళి కప్పుకున్న ఒక అతను వచ్చాడు. నన్ను చూసి అతను భయపడినట్లుగా ఆగాడు. విశ్వం, డాక్టర్ అస్పష్టంగా అన్నాను. అతను జంకుగా నా దగ్గరికి వచ్చాడు. విశ్వం, డాక్టర్ మళ్ళీ అన్నాను. అతను వంగి మోకాల మీద కూర్చుని నన్ను చూశాడు. బాబీ, జేనీ. అతను లేచి పక్కకు తిరిగి పెద్దగా కేకలు పెట్టాడు. ఆ కేకకి సమాధానంగా బిలబిలలాడుతూ నలుగురైదుగురు ఆడవాళ్లు వచ్చారు. విశ్వం, ఇదే కలవరిస్తున్నాను. మేరీ, మేరీ, ఇప్పటికైనా నా మాట విను. నువ్వు ఇక్కడ ఉంటే నిన్ను నీ పిల్లల్ని వీళ్ళు బ్రతకనీయరు. నువ్వు ఈ దేశం నుంచి వెళ్ళిపో ప్లీజ్. విశ్వం ఆవేశంగా నన్ను ఒప్పించడానికి చూడసాగాడు. నో, నేను వెళ్ళను విశ్వం, వెళ్ళను. ఇది వరకు ప్రసాద్ గురించే ప్రతీకారం. ఇప్పుడు నాది కూడా తోడయింది. నిప్పుకు గాలి తోడైంది విశ్వం. ఈ మంట వాళ్ళని దహించక మానదు. నా గుండెల్లో ఉన్న ఈ అగ్నికి అతని చావు తప్ప ఇంకేదీ సమాధానం లేదు. నేను వెళ్ళను విశ్వం, ఇక్కడ నుంచి వెళ్ళను. దయవుంచి నన్ను వెళ్ళమని అనకు. భగవంతుడా! విశ్వం నిస్సహాయంగా చూశాడు. నేను 3 రోజుల నుంచి కనిపించకపోతే నేను ఏమైపోయానోనని విశ్వం తల్లడిల్లిపోతున్నాడు. లక్ష్మి పిల్లలిద్దరినీ తీసుకుని విశ్వం ఇంటికి వచ్చేసింది. ఆ రోజు మధ్యాహ్నం గొర్రెల కాపరి పరిగెత్తుకు వచ్చి దొరసాని అక్కడ పడి ఉంది అని చెబితే మనుషుల్ని తీసుకుని పరిగెత్తుకు వాళ్ళ సాయంతో బండిలో ఎక్కించి తీసుకువచ్చాడట. 3 రోజుల అనంతరం గాని నేను లేచి కూర్చోలేదు. నన్ను ప్రసాద్ భార్యగా వారు మన్నించి గౌరవించి ఆ ఇంట్లో వారి మధ్య 4 రోజులు ఉండనిస్తే నేను నా పిల్లల్ని తీసుకుని అలాగే వెళ్ళిపోయి ఉండేదాన్ని విశ్వం. నేను ఏం చేయలేననేగా వారి అహంకారం అన్నాను. నిన్ను వారు స్వీకరించలేరు మేరీ. మీ పెళ్ళే వాళ్ళు ఒప్పుకోలేదు. నేను తల తిప్పాను. పోనీ వాళ్ళ ఇంట్లో ఉండలేకపోవచ్చు. కానీ ఈ దేశం వాళ్ళది కాదుగా. ఎంతోమంది అనాథలు ఎన్నో రకాలైన వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు. నేను కూడా వాళ్లలో ఒకదాన్ని అనుకుంటాను. నీ మొండితనం నాకు అర్థం కావటం లేదు మేరీ. నువ్వు ఉండడానికే నిశ్చయించుకుంటే నేను కాదనను. కానీ అక్కడ వాళ్ల మధ్య ఉండకు. ఇంకెక్కడైనా ఇల్లు తీసుకుంటాను. నా దగ్గరగా వచ్చి ఉండు అన్నాడు. డాక్టర్, మీ రుణం తీర్చుకోలేను. చేతులు జోడించాను. అలా అనకు. ప్రసాద్ నా ప్రియమిత్రుడు. అతని భార్యా పిల్లల్ని ఆదుకోవాల్సిన ధర్మం నాకుంది అన్నాడతను. విశ్వం ఉంటున్న ఇంటికి కాస్త దూరంలో ఉన్న ఒక పెంకుటింట్లోకి మారాను నేను.
లక్ష్మి నాతోనే వచ్చింది. ఇంటిలో లక్ష్మి, బయట విశ్వం. నాకు ఈ ఇద్దరి అండ భగవత్ప్రసాదం అనిపించింది. నేను రాజప్రసాదాన్ని వదిలి ఇలా మామూలు వాళ్ళ మధ్య ఉండడం ఆ ఇంటి గౌరవానికి మరీ భంగమైంది. ఆ అవమానం వాళ్ళు మింగలేక బాధపడుతున్నారు. నన్ను వాళ్ళు ప్రసాద్ భార్యగా చూడలేరు. ఆ కుటుంబంలో ఒకదాన్నిగా స్వీకరించలేదు. అలాంటప్పుడు నేను ఎక్కడుంటే వాళ్ళకెందుకో? నేను ఉంటున్న ఆ పెంకుటింట్లోనే నలుగురైదుగురు పిల్లలతో చిన్న స్కూలు తెరిచాను. డాక్టర్ గారి ప్రాపకం వల్ల త్వరలోనే చాలామంది పిల్లలు చేరి నా స్కూలు కళకళలాడుతోంది. నేను పొందే అవమానాలకి అంతే లేనట్లుగా ఉంది. ఆ రోజు దొడ్లో బావి దగ్గర బకెట్తో నీళ్లు తోడుతున్నాను. ఒక అతను పెరట్లోకి వచ్చాడు. ఎవరు కావాలి అన్నాను. అతను నవ్వాడు. లక్ష్మి ఇంట్లో లేదు. సరుకులు తీసుకురావడానికి బజారుకు వెళ్ళింది. అతను నా దగ్గరకు వచ్చాడు. తను నీళ్లు తోడి పోస్తానని అన్నాడు. అవసరం లేదు అన్నాను. అతను బకెట్ లాగే తాడు మీద చేతులు వేశాడు. నా చేతుల్లోంచి ఆ తాడు కదలకుండా చేశాడు. నన్ను ఎగాదిగా మోహపూరిత దృక్కులతో చూస్తూ అవమానంగా మాట్లాడసాగాడు. అతనికి ఆస్తి ఉందట, వడ్డీ వ్యాపారం ఉందట, పెద్ద భవంతి ఉందట. నన్ను తన దగ్గర వచ్చి ఉండమని అడుగుతున్నాడు. అతని సాహసానికి నేను నిశ్చేష్టురాలినయ్యాను. ఇంతలో విశ్వం ఎప్పుడు వచ్చాడో వెనక నుంచి అతను చెయ్యి పట్టి లాగి ఈడ్చుకొట్టాడు. ఇద్దరూ చేతులు కలుపుకున్నారు. ఇంతలో లక్ష్మి వచ్చింది. నలుగురూ పోగయ్యారు. ఇద్దరినీ విడదీశారు. రకరకాలుగా అన్నారు. విశ్వానికి బాగా దెబ్బలు తగిలినాయి. నేను లక్ష్మితో కలిసి అతని గాయాలకి కట్లు కట్టుకునేందుకు సహాయపడ్డాను. నాకు చాలా బాధగా అనిపించింది. ఆ ఊరిలో ఆ ప్రజలకి విశ్వం అంటే డాక్టరుగా ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నాయి. నా మూలంగా అవి కళంకం కాసాగినాయి. ఇది నాకు ఒక విషమ పరీక్ష అనుకున్నాను. నేను నిరపరాధిని, నిర్దోషిని. ఈ రోజు కాకపోతే ఇంకా కొన్ని రోజులకైనా ఈ ఊరి జనం నా వ్యక్తిత్వం, నా మంచితనం తప్పకుండా గ్రహిస్తారు అని ధైర్యం తెచ్చుకున్నాను. రాను రాను ప్రసాద్ జన్మస్థలం అయిన ఈ ప్రదేశం అంటే నాకు గౌరవం, అభిమానం కలగసాగినాయి. నా పిల్లలు కూడా ఇక్కడ పెరిగి పెద్దయి ఇండియా మా దేశం అని చెప్పుకునేలా చేయాలనిపించింది. అదే కాకుండా ఆ ప్రకృతి, పచ్చటి చేలు, కొండలు నన్ను ఆకర్షించినాయి. ఇక్కడ డబ్బున్న వాళ్ళు అహంభావాలు కానీ మామూలు జనం నిరాడంబరులు, సహృదయులు. వాళ్ళు పేదరికం జీవితాలలోనే కానీ మనసులకి ఏమాత్రం లేదు. నేను ఇక్కడే ఉండి నా పిల్లల్ని హిందువులుగా పెంచి పెద్ద చేయడానికి నిర్ణయించుకున్నాను. స్కూలు అభివృద్ధి చెందుతోంది. ఇది నాకు ఒక ఆలంబన అయింది. దాన్ని చూసుకుని ఆ ఆనందంతో నాలో గాయం కాస్త మానినట్లుగా ఉపశమనం కలిగింది. ఆ రోజు విశ్వం పక్క ఊరిలో ఎవరిదో పెళ్లి ఉంటే పిల్లలిద్దరినీ తీసుకుని వెళ్ళాడు. వెంట లక్ష్మి కూడా వెళ్ళింది. ఇంటిలో నేను ఒంటరిగా ఉన్నాను. వీధి తలుపు తోసిన చప్పుడు అయింది. పిల్లలకి పక్కలు సర్దుతున్న నేను తలెత్తి చూశాను. విరూపాక్ష రాజకుక్క లోపలికి దూసుకు వచ్చింది. దాని వెంటే అతను కూడా లోపలికి వచ్చాడు. మేమిద్దరం ఒకరినొకరు చూపులతోనే భస్మం చేసుకోవాలని అన్నట్లు చూశాం. అతని ఇల్లు చూస్తున్నాడు. ఆ చూపుల్లో ఎంతో హేళన ఉంది. ఆ కుక్క ఎగురుతూ అక్కడా ఇక్కడా వాసన చూస్తోంది. దాని కళ్ళు పులికళ్ళల్లా భయంకరంగా ఉన్నాయి. నాకు ఆ క్షణంలో దానికి, విరూపాక్షరాజాకి రవ్వంత కూడా తేడా కనిపించలేదు. అతను నన్ను నఖశిఖ పర్యంతం చూస్తున్నాడు. నేను కట్టుకున్న చీర ముతకగా ఉంది. నేనొక సామాన్య స్త్రీలా ఉన్నాను. ఇప్పటికైనా తెలిసిందా నిన్ను మాలో ఎందుకు స్వీకరించలేదో అన్నాడు. నేను మాట్లాడలేదు. మా దేశంలో ఆడవాళ్ళు భర్త పోతే జీవితమే అంతమైనట్లు ఇల్లు విడిచి బయటకు రారు. మీ దేశం ఆడవాళ్ళు భర్త పోతే నెల తిరగకుండానే శరీర తాపం అణుచుకోలేనట్లుగా కంటికెదురుగా ఏ మగవాడు కనిపిస్తే అతనితో కులుకుతారు. నేను ఈ అవమానం లెక్క చేయలేదు. తల విదిలిస్తూ నిరసనగా నవ్వాను. రెట్టింపు అవమానం చేస్తున్నట్లుగా అన్నాను. గొప్పలు చెప్పకండి. దేశం ఏదైనా ఆడది ఆడదే. మీ దేశం ఆడవాళ్ళు కూడా మూల కూర్చోరు. మీరు బలవంతంగా వాళ్ళని ముసుగేసి మూల కూర్చోబెడతారు. మీ అధికారంతో వాళ్ళని అష్టదిగ్బంధం చేస్తారు. అంతేకాదు మీలాంటి మగవాళ్ళు 100 మంది ఆడవాళ్లతో తిరుగుతారు.
వారికి మాత్రం మగవాడి గాలి కూడా సోకనీయరు. ఈ దేశంలో వయసు, ఆనందం ఆడదానికేం అక్కర్లేదు. అదంతా మా సొత్తేనని విర్రవీగుతారు మీరు. పాపం ఆడవాళ్ళు అన్ని విధాలా మీ మీద ఆధారపడిన వాళ్ళు నోరు మెదపలేరు. వాళ్ళని చూస్తే నాకెంతో జాలి వేస్తుంది. అతను నోటమాట రానట్లుగా అయ్యాడు. తర్వాత ముఖం ఎత్తి ఓహోహో అంటూ నవ్వాడు. నన్ను ఎగాదిగా చూస్తూ మకాం ఇక్కడికి మారడం చాలా వసతిగానే ఉన్నదన్నమాట. విశ్వంతో కాపురం ఎలా ఉంది? ఈ అవమానం సూటిగా బల్లంలా నా గుండెలకి తాకింది. నేను ఆగ్రహంతో పిచ్చిదాన్నయ్యాను. లేకపోతే అంత ధైర్యం నాకు వచ్చి ఉండేది కాదు. యూ స్కౌండ్రల్! ఈడ్చి అతని చెంప మీద బలంగా కొట్టాను. అతను ఒక్క క్షణం దిమ్మెరపోయినట్లుగా చూశాడు. కళ్ళు నిప్పులు రాలేటంత ఎర్రగా అయినాయి. ఆ ముఖంలో రక్తం పొంగి కళ్ళు మరింత క్రూరంగా అయినాయి. అతను చేతిలో ఉన్న గొలుసు వదిలేశాడు. అప్పటికే అతన్ని కొట్టాలన్న కోపంతో నా మీద బౌబౌమంటూ మొరుగుతున్న కుక్క నా మీదకి నిలువునా లేచింది. అతను గొలుసు వదిలేయటంతో నా మీద పడింది. నేను పారిపోయాను. అది నా వంట పడింది. నేను మంచం ఎక్కాను. అది కూడా ఎక్కింది. దిండు ముఖానికి అడ్డు పెట్టుకున్నాను. లేకపోతే నా కళ్ళు, ముఖం పీకేసి ఉండేదేమో. నా జబ్బని పట్టుకుంది. కండలు ఊడి వచ్చేటట్లుగా కరిచింది. నేను దాన్ని తప్పించుకోవడానికి గదంతా పరుగులు తీస్తున్నాను. నా చీర చిరిగి పీలికలయింది. దాని గోళ్ళు నా ముఖం మీద గీరుకుపోయి రక్తపు చారికలు కట్టినాయి. నన్ను అది ఎడాపెడా కరుస్తుంటే, నేను ప్రాణభయంతో పరుగులు పెడుతుంటే అతను క్రూరమైన చిరునవ్వుతో చూస్తున్నాడు. కొద్దిసేపటికి అది నన్ను చేతుల మీద, తొడల మీద, వెన్ను మీద అందిన చోటల్లా కరిచిన తర్వాత రక్తంతో నా బట్టలు తడుస్తుండగా అతను సుల్తాన్ కమాన్ అని గొలుసు అందుకున్నాడు. అది ఆ పిలుపు వినగానే పిల్లిలా అతని దగ్గరకు వెళ్ళింది. అతను వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి క్రూరంగా చూసి వెళ్ళిపోయాడు. నా ఒళ్ళంతా పెనం మీద వేయిస్తున్నంతగా మంటలు పెట్టసాగింది. నా ధైర్యం అంతా ఏమైందో. నేను ఎప్పుడూ లేంది చిన్నపిల్లలా నిస్సహాయంగా ఏడవసాగాను. విశ్వం నన్ను వేరే ఊరు తీసుకువెళ్ళి హాస్పిటల్లో చేర్పించాడు. నాకు రక్తం ఎక్కించారు. చేయించాల్సిన వైద్యం అంతా చేయించాడు. అయినా లాభం లేకపోయింది. నా గాయాలు తగ్గటం లేదు. నాకు జ్వరం వస్తోంది. తల బద్దలవుతున్నట్లుగా కణతల దగ్గర నొప్పిగా ఉంది. నేను చెప్పిన మాట విని అప్పుడే నువ్వు ఈ దేశం వదిలి వెళ్ళిపోతే ఎంత బాగుండేది అన్నాడు విశ్వం బాధగా. నా ప్రాణం పోతే నేనేం దిగులు పడను. నా బాధల్లా అతని ప్రాణం తీయలేకపోయానే అని. విశ్వం, ఈ గడ్డ మీద నా ప్రాణం పోతే నాకు ఇంకా ఆనందం. ఎందుకో తెలుసా? ప్రసాద్ ఐక్యమైన మట్టిలోనే నేను ఐక్యమవుతాను. కనీసం చచ్చిపోయిన తర్వాతనైనా మేమిక్కడ కలిసే ఉంటాం అన్నాను. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న నాకు తోచటం లేదు. ఈ డైరీ వ్రాయడం ప్రారంభించాను. నాకు ఊరికనే అలసట వస్తోంది. వివరంగా ఎక్కువగా వ్రాయలేకపోతున్నాను. ఈ డైరీ ఏ పూట ఆగిపోతుందో నాకే తెలియకుండా ఉంది. నేను బ్రతకనని నాకు బాగా తెలిసిపోతుంది. ఎందుకంటే డాక్టర్లు ఇచ్చిన మందులని నా శరీరం స్వీకరించటం లేదు. వారు ఆశించిన మార్పులేవి నా శరీరంలో రావటం లేదు. ఈ అనారోగ్య సమయంలో నన్ను కంటికి రెప్పలా కాపాడుతూ రాత్రింపవళ్ళు నాకు సేవలు చేస్తూ నన్ను కన్నతల్లిలా చూస్తోంది లక్ష్మి. ఈ పూట లక్ష్మిని పిలిచాను. లక్ష్మి, నాకు ఒక మాట ఇస్తావా? ఏమిటమ్మా? నాకేదైనా అయితే నువ్వు పిల్లల్ని తీసుకుని మా దేశం వెళ్ళిపో. డాక్టర్ గారు ఆ ఏర్పాట్లన్నీ చేస్తారు. అలాగేనమ్మా, పిల్లల గురించి దిగులు పడకండి. భగవంతుడు నాకు ఆయుష్ ఇవ్వాలే కానీ వాళ్ళకి ఏ లోటు రానివ్వను. జేనీ, ఇలారా. ఆయా దగ్గర నిలబడిన జేనీ నా దగ్గరకు వచ్చింది. జేనీ వైపు క్షణంసేపు చూశాను. అంత చిన్న వయసులోనే ఎంత గాంభీర్యం, ఎంత ఠీవీ. ప్రసాద్ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రసాద్కి జేనీ అంటే ఎంత ప్రాణమో గుర్తుకు వచ్చి నా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. నువ్వు ఆయా చెప్పినట్లు విను. వింటాను మమ్మీ. నేను జేనీ చెయ్యి నా చేతుల్లోకి తీసుకుని కళ్ళు మూసుకున్నాను. జేనీ, నువ్వు పెరిగి పెద్దయిన తర్వాత పెళ్లి చేసుకుని నీ భర్తతో ఇండియా మళ్ళీ రా. ఒకసారి వచ్చి మీ నాన్న పుట్టి పెరిగిన ఈ ప్రదేశం చూసి వెళ్ళు. నేను కూడా బహుశా ఇక్కడే శాశ్వతంగా నిద్రపోతానేమో అనుకున్నాను. జేనీ, ఇది మీ నాన్న దేశం.
నాకు అమ్మా నాన్న ఎవరో తెలియదు. అనాథగా పెరిగాను. నాకు నా అనే ఇల్లు కానీ, దేశం కానీ, మతం కానీ లేవు. నాలాంటి దౌర్భాగ్యం ఎవరికీ చెందని ఆ దురదృష్టం మీకు రావద్దు. మీకు మీ తండ్రి తరపున నుంచి ఉన్నతమైన వంశచరిత్ర ఉంది. మీ నాన్నది ఈ దేశంలో పేరు మోసిన జమీందారీ కుటుంబం. నేను బ్రతికి ఉంటే మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ఆచార వ్యవహారాలు నేర్పి ఉండేదాన్ని. మీరు ఈ దేశాన్ని, ఈ ఆచార వ్యవహారాలని గౌరవించండి, అభిమానించడం నేర్చుకోండి. జేనీకి ఇదంతా చెప్పాలని నా తాపత్రయం. కానీ ఆ చిన్నారి మనసుకి అర్థం కాదు. నా ఈ డైరీ జాగ్రత్తగా దాచి పిల్లలు పెద్దయిన తర్వాత ఇమ్మని ఆయాని కోరాను. నా పిల్లలు పెద్దయి నేను పడిన బాధలు గుర్తు చేసుకుంటే చాలు నా ఆత్మకి అంతకంటే శాంతి ఇంకేదీ ఉండదేమో. జేనీ ఆ డైరీ చదవటం పూర్తి చేసింది. డైరీ మూసి వెనక్కి దిళ్ళకి తల ఆనించింది. కళ్ళు మూసుకుంది. జేనీ కళ్ళ వెంట నీళ్లధారలు కడుతున్నాయి. ఓ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ మమ్మీ అస్పష్టంగా అనుకుంది. చాలాసేపయింది. నీలి ఆ గదిలోకి వచ్చింది. జేనీ డైరీని గుండెల్లోకి దాచుకున్నట్లుగా 2 చేతులతో పట్టుకుని పక్కకు తిరిగి గాఢ నిద్రలో ఉంది. నీలి లైటు తీసేసి తలుపులు చేరవేసి వెళ్ళిపోయింది.